ముంగిట ముత్యము వీడు చిత్తరాణి మహిమల దేవకీ చూడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు. గురుగారు, ఈ అంశంలో ప్రతి సంఘటనని ఒక రత్నంతో పోలుస్తున్నాము. ఆ రత్నంతోనే పోల్చబడడానికి గల కారణం ఏమైనా ఉందా? ఉందమ్మా. ఇది మొట్టమొదటి మనం ముద్దుగారే యశోద ముంగిట ముత్యము నీవు అన్నాం. అంటే ఇక్కడ చిన్ని కృష్ణుని ముత్యంతో ఎందుకు పోల్చారంటే, చిన్నపిల్లల హృదయం వాళ్ళది ముత్యంలాగా ఉంటుంది. వాళ్ళు అందులో ఎటువంటి ఇది ఉండదు, స్వచ్ఛమైన ముత్యం అనమాట. ఇంకా కృష్ణుడు అంటే చెప్పక్కర్లేదు. యశోదకి నిజంగా ఆయన ఆ ముత్యంలాగే కనిపిస్తాడు. మనకు కూడా అలాగే అనిపిస్తుంది అది ముత్యం అయితే. అరచేతి మాణిక్యం, అరచేతులు ఎలా అంటే అందుబాటులో ఉండే మాణిక్యం అది. తర్వాత రతికేళి రుక్మిణికి రంగుమోవి పవడము. రుక్మిణి పెదవి ఎర్రగా ఉంటుంది కదా, దానికి సరైన జోడి ఏమిటంటే మరి రత్నాల్లో ఎర్రగా ఉండేది ఏది? పగడం. అలాగే గోవర్ధనాన్ని చిటికిన వేలి మీద లేపినప్పుడు గోమేధికం అన్నారు. గోమేధికం అంటే కొంచెం బ్రౌనిష్గా ఉంటుంది. మరి మట్టి ఏ రంగులో ఉంటుంది? అందుకని ఆ పర్వతం మట్టి రంగులోనే ఉంటుంది కనుక అది గోమేధికంతో పోల్చారు. తర్వాత ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలం. వెంకటాద్రి పైన ఉన్న దేవుడు ఎవరు? సాక్షాత్తు ఆ నీలమేఘశ్యాముడు. అందుకే ఇంద్రనీలంతో పోల్చారు. ఇలా ప్రతి ఒక్కటి ఆలోచించుకుంటే ఎంత ఆలోచించి వారు రాశారా అనిపిస్తుంది. భ్రమరహస్తం. పొడుగైన కాడలున్న పువ్వులను తెంచడానికి వాటిని ఈ భ్రమరహస్తం, చెవి కమ్మలు చూపించడానికి చిటుక వేయడానికి, పిల్లల యొక్క పలుకులు చూపించినప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు దానికి ఇలా చూపిస్తాం అన్నమాట ఈ హస్తాన్ని. వేగం, తొందరగా రా అన్నప్పుడు ఆ వేగాన్ని సూచిస్తూ నిమిషాల్లో అయిపోతుంది అంటాం కదా అది. ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు చిత్తరాణి మహిమల